అమ్మాయి కాలేజీలో చదువుతుందా స్కూల్లో? కాలేజ్ చదువుతోంది సార్. ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. నేను ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. తన దగ్గర ఫోన్ కాసేపట్లో వచ్చేస్తాను, అంత జాగ్రత్త చూసుకోండి. లేదు సార్. ఏమయ్యా? అయ్యా ఏం కేసు మొదలు పెట్టాడు? అయ్యా పోరని అంకమ్మ, మీరు చెప్పండి. ఏం కేసు అని అడుగుతున్నానుగా. అమ్మాయి మిస్సింగ్ కేసు అండి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ అమ్మాయికి వయసు ఎంత? ఇవన్నీ ఎందుకు? ఏడవకే. దానికి 20-30 ఉంటాయండి. ఏంటమ్మా? ఏయ్ చెప్పమ్మా, అయ్యగారు అడుగుతున్నారు. చొక్కాలింగం, ఈమె వయసు కాదయ్యా అడిగింది, కనపడకుండా పోయిన అమ్మాయి వయసు అడిగాను. సార్ మీ అమ్మాయి వయసు అడుగుతున్నారు. 18 ఏళ్ళు సార్. పేరేంటి? పేరు శ్రావణి సార్. కనపడకుండా పోయి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. యో ఏం మాట్లాడుతున్నామయ్యా? కనపడకుండా పోయి 2 రోజులైందంటావు, ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చేది, అది రాత్రి పూట. లేదు సార్, మేము వెతుకుతూనే ఉన్నాం, దొరకలేదు. అందుకే స్టేషన్కి వచ్చాం. హలో సార్, జేడల్ పోలీస్ స్టేషనా? చెప్పండి సార్, ఇక్కడ ఫీనిక్స్ బాగ్ లో ఒక అతను పీక కోసేశారు సార్. ఏంటి? అవును సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్పాట్ లోనే చనిపోయారు సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్. అయ్యా ఆ, ఫీనిక్స్ మాల్లో ఒక మర్డరట. దానికి ఎందుకే ఎంత తారపడతావు? ఛ, ఎంతసేపు అక్కడే రౌండ్స్ లో ఉన్నాను, ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వస్తే ప్రాణాలు తీస్తున్నారు. సార్ సార్ పెట్టవయ్యా. అవును, ఎస్ఐ చాలా సేపటి నుంచి కనిపించలేదు. పక్కనే కుర్రాళ్ళు పౌడర్ స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ విషయంగా అసలు ఏమిటో కనుక్కుందామని వెళ్ళారు. ఏమయ్యా హెడ్, ఇలా రా. చొక్కలింగం అయ్యా స్టేషన్ చూసుకో. డ్యూటీ అంటే ప్రాణం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సార్ ఏడవకండి సార్, ఆవిడని కూడా ఏడవద్దని చెప్పండి సార్, కనిపెడతాం. సార్ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు. ఏ ఒక నిమిషం సార్. హలో, J12 పోలీస్ స్టేషన్ సార్. మన రైటర్ భూపాల్ని హత్య చేశారు సార్. అలాగా? అవును సార్. ఎన్ని గంటలకి? తెలీదు సార్. ఎలా? అది తెలీదు సార్. సరే 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 సరే. అయ్యో, అయ్యా పనిమలర్ అపార్ట్మెంట్ లో ఇంకో మర్డర్ అట. ఏమంటున్నావు అయ్యా? అయ్యగారు ఇంకో ఫోన్ లో ఉన్నారు. నేను హెడ్ ని మాట్లాడుతున్నాను. ఇంకా ఫీనిక్స్ బాగ్ వెళ్ళలేదయ్యా. ఎవరు చంపారు? అయ్యా చనిపోయింది మన రైటర్ భూపాలం అయ్యా. ఏంటి, 3వ కన్ను భూపాలమా? అవునయ్యా. సరే, నువ్వు పని చేయి. నేను ఈ విషయం అయ్యగారికి చెప్తాను. సరే అయ్యా. నువ్వు స్పాట్కి వచ్చేయి, మేము వచ్చేస్తాం. అలాగేనయ్యా, వెంటనే వస్తాను. సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక నిమిషం. మస్తాన్, అయ్యో ఇన్ని మస్తాన్, దిగులు పడకండి, మీ అమ్మాయిని కనిపెడదాం. మీ అమ్మాయికి ఏమీ కాదు. చెప్పండి సార్. ఏయ్, సెల్లో నిద్రపోతున్నావా? లేదు సార్, అక్కడే కూలుగా ఉంది. అక్కడ ఏసీ ఉందా ఏంటి? సర్కిల్లో 2 మర్డర్లు జరిగాయి. అయ్యగారు రమ్మని చెప్పారు, అర్జెంటుగా నేను వెళ్ళాలి. సారు కేసు, మిగతా డీటెయిల్స్ అన్ని రాసి పెట్టుకో. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటానుగా. ఆయన చూసుకుంటారు, ఏం పర్వాలేదు. ఏమి కాదు, మీరు భయపడకండి. నేను చూసుకుంటాను సార్, మీరు వెళ్ళండి. బటన్ పెట్టుకోవయ్యా. నువ్వేం భయపడకు సార్. లేట్ నైట్ అయింది సార్. ఈ టైంలో స్టేషన్లో లేడీస్ ఉండకూడదు సార్. మీరు ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దునే 10ంటికి వస్తారా? వెళ్దాం.